2 సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చిండు అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఈరోజు మొత్తం మీద కేసీఆర్ని యాక్టివ్ చేసిర్రు మా వాళ్ళే. అంతేనా? ప్రతిపక్ష నాయకుడు పరిస్థితి రూలింగ్ పార్టీ యాక్టివ్ చేస్తే కానీ యాక్టివ్ అవుతలేదా గత? అదేవా ఏముందో బాగానే ఉంది కదా టాపిక్. జనరల్గా చెప్తున్నా, ఇది మా ప్రెస్ మీట్ సబ్జెక్ట్ వేరే ఉంది. నాకు కిషన్ రెడ్డి గారి మీద సబ్జెక్ట్ యాక్చువల్గా, కేసీఆర్ గారి మీద కాదు. కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి లెటర్ రాశారు కదా, దాని మీద ప్రెస్ మీట్ ఇప్పుడు యాక్చువల్గా, కేసీఆర్ గారి మీద కాదు. ప్రతిపక్ష నాయకుడు బయటకు రావాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది కదా. చాలాసార్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మన క్యాబినెట్ మినిస్టర్లు చాలాసార్లు అడిగారు కదా, వారు వస్తే బాగుంటుంది, అసెంబ్లీకి వస్తే బాగుంటుంది అని చాలాసార్లు అడిగారు కదా. ఎట్లయితే ఏముంది, బయటకు వచ్చేటట్టు మన వాళ్ళు రప్పించారు మొత్తం మీద అయితే. అంటే ఇప్పుడు క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికా? ఓకే. జనరల్గా కేసీఆర్కి కొంత మెటీరియల్ ఎట్టుండాలంటే కొంత జనాలు నమ్మించి బట్కాయించేటట్టు ఉండాలి ఆయనకు. అట్లయితేనే వస్తాడు బయటికి. అలా ఈ నీళ్ళ పంచాయతీ మీద కొంత ఎక్స్పర్ట్ కదా, మాట్లాడట్లా, డైవర్షన్ చేసేట్లా కేసీఆర్ కదా. మంచి మేధావి కదా కేసీఆర్ గారు. ఇంకెంత టైం ఉంది ప్రెస్ మీట్కి? మనం స్టార్ట్ చేయొచ్చా? ఇక అది ఏమైందమ్మా, డాక్టర్ కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాసిన లెటర్ మీద చూడు. అది ఎవరు అటెండెంట్ బయట మన బ్రదర్స్ ఎవరున్నారో జర వీళ్ళు బాబు. ఏది దేని మీద? హలో 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 అంటే ఇంత సడన్లీగా వచ్చిండు అంటే 100% క్రెడిట్ చెప్తే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీది, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఈ నీళ్ళ ఇష్యూ మీద కొంత అక్కడ ఢిల్లీకి మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు వేరు కదా, సీఎం గారు, ఉత్తమ్ రెడ్డి గారు, వీళ్ళు కొంత ఈ వాటర్ దానికి సంబంధించింది సెంట్రల్ కమిటీతో, సెంట్రల్ మినిస్టర్తో కలుస్తారు కదా ఈ మధ్యలో. జనరల్ ప్రతిపక్ష నాయకుడికి ఒక బేస్ ఏదో కొంత చిన్న అవకాశం, కొంతన్నా మాట్లాడుకోవడం స్పేస్ చూసే కదా వచ్చేది. కాబట్టి అట్లా వచ్చినట్టుండు అని కొంత అనిపిస్తుంది నాకు. అట్లా అని చెప్తున్నా. పోపు మాట్లాడుతున్నా. మన ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి లెటర్ రాశారు, దాని మీద ప్రెస్ మీట్, కౌంటర్ స్టేట్మెంట్. అది
ఏదైతే రాలి గృహజ్యోతి వచ్చింది. బాబు రెడీ మా ప్రెస్ మీట్. ప్రెస్ మీట్ స్టార్ట్ అమ్మా. కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి ఒక లేఖ రాశారు. సోనియా గాంధీ గారికి లేఖ రాసిన దాంట్లో ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు